హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభాస్ గారి గురించి వీడియోస్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియోస్ చూసుండకపోతే ఈ వీడియోని చూసిన తర్వాత చెక్ చేయండి. లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. ఈ పేరు వినగానే ప్రతి అభిమానికి కూడా ఒక స్టైలిష్ ఫీల్ వస్తుంది. అభిమానులందరూ బన్నీ స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు 8 ఏప్రిల్ 1983 అల్లు అరవింద్ శ్రీమతి నిర్మల గారికి మద్రాసులో జన్మించారు. యానిమేషన్లో కోర్స్ పూర్తి చేసి కెనడాలో పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ డాడీ సినిమాలో ఒక సీన్లో నటించి కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన గంగోత్రి మూవీలో నటించి పూర్తి స్థాయి నటుడిగా మారాడు. హీరోకి ఉండవలసిన లక్షణాలేంటి? ఇరగదీసే యాక్టింగ్, డ్యాన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒకటి మాత్రం నిజం, పట్టుదలతో ఉండి చేయాలనుకున్న దాని వైపు కష్టపడుతూ చేస్తే సక్సెస్ అవుతారనే మాటకి మార్గనిదర్శనం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారనే చెప్పాలి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి స్టడీ మీద ఫోకస్ ఉండేది కాదు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విజేత సినిమాలో చిల్ ఆర్టిస్ట్గా చేసి కనిపించాడు. ఆ తర్వాత గంగోత్రి మూవీతో వెండితెరపై కనిపించారు. ఈ గంగోత్రి డైరెక్టర్ కీరవాణి గారిని అల్లు అరవింద్ గారు తన 100వ సినిమాని అల్లు అర్జున్తో తీయాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి కీరవాణి గారిని రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్గా కీరవాణి గారు 99 సినిమాలు చేసి 100వ సినిమాని చిరంజీవితో ప్లాన్ చేశారు. కానీ అల్లు అరవింద్ గారు మీరు 100వ సినిమాని అల్లు అర్జున్ పెట్టి తీయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన సినిమానే గంగోత్రి. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసిన మెగాస్టార్ అండ్ అల్లు అరవింద్ గారు చాలా సంతోషపడ్డారు. కీరవాణి 100వ సినిమాగా, అల్లు అర్జున్ మొదటి సినిమాగా గంగోత్రి మూవీ హిట్ అయింది. ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి స్టైలిష్ స్టార్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే నచ్చుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఆర్య. ఫీల్ మై లవ్ అంటూ ఆర్యగా యూత్ఫుల్ని బాగా అట్రాక్ట్ చేసే మూవీతో మళ్ళీ హిట్ కొట్టి అందరినీ దగ్గర చేసుకున్నాడు. ఆర్య తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ఆడియన్స్ని బాగా దగ్గరయ్యాడు. ఇప్పటికీ అల్లు అర్జున్ సినిమాలు 70 విడుదలవుతుంటాయి. ఆ తర్వాత బన్నీ హిట్తో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడి నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనాలజీతో, డ్యాన్స్తో, స్టైల్తో ప్రేక్షకుల అభిమానం పెంపొందించుకున్నాడు. పరుగులో ఈ మూవీలో కృష్ణ క్యారెక్టర్తో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వేదంతో మల్టీ స్టార్ చిత్రాల సాంస్కృతిక తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ను సీరియస్గా తీసుకుని 6 ప్యాక్ బాడీ కల్చర్ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్ది. అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే నంది అవార్డ్స్ 3, ఫిలింఫేర్ అవార్డ్స్ 6, ఐఫా అవార్డ్స్ 1, సైన్మా అవార్డు 5, సినిమా అవార్డు 6 అందుకున్నాడు. రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు. పుష్ప మూవీతో తన అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది సొంతం చేసుకున్నాడు. బ్యాక్ ఆఫ్ సక్సెస్ అవార్డు రిహార్సల్స్ వేసుకుంటే డాడీ, గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, శంకర్ దాదా ఎంబీబీఎస్, పరుగు, ఆర్య 2, వరుడు, వేదం, బద్రీనాథ్, జులై, ఇద్దరు అమ్మాయిలతో, రేసుగురం, ఎవడు, సన్నం సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనడు, డీజే, నా పేరు సూర్య, అలా వైకుంఠపురంలో పుష్ప. ది సక్సెస్ బై అయిన హార్డ్ వర్క్ అంటారు. సో సక్సెస్ అవుతామని చెప్పి ఒక నమ్మకాన్ని ఉంచుకొని కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు పెద్ద స్థాయిలో ఉంటా అని చెప్పి అల్లు అర్జున్ గారు ఓన్ పర్ఫార్మెన్సెస్తో, ఆయన డ్యాన్స్తో, స్టైలిష్ ఫైట్స్తో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా రాబోయే మూవీస్ గురించి మాట్లాడుకుంటే పుష్ప 2 ది రూల్ సుకుమార్ గారి దర్శకత్వంలో రానుంది. ఫ్యాన్స్ చాలా వరకు పోస్ట్ పోన్ లాంటి మెసేజెస్ వింటున్నారు. ఎనీవేస్, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఐకాన్, AA22, AA23, AA21 లాంటి మూవీస్ చేయబోతున్నారు. ఇంకా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్తో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా బయోగ్రఫీ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.